నామానికి స్తోత్రములు. మరి యొక్క రోజు దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలను ధ్యానించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. సో ఈ డైలీ మెడిటేషన్కి మిమ్మల్ని అందరినీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానించుచున్నాను. లెట్ us pray first and then try to meditate the word of God. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, కాలములు గతించిపోతున్నప్పటికీ కూడా, సంవత్సరములు దొరలిపోతున్నా కూడా మారనటువంటి మీ ప్రేమ మా ఎడల చూపిస్తూ, మా ఎడల దయ చూపిస్తూ, ఎంతవరకు కూడా క్షేమం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆత్మీయంగా బ్రతికింపు చేస్తున్నందుకై వందనములు చెల్లిస్తూ, ఈరోజు కూడా నాయన యథావిధిగా మీ పరిశుద్ధాత్మని యొక్క సహాయమును మాకు తోడుగా ఉంచి మీ మాటలను అర్థం చేసుకునే భాగ్యం ఇస్తారని నమ్ముచు మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. A very good morning and welcome to the meditation of the Word of God. We have been meditating the book of Exodus for quite a long time, and today also we are going to meditate from the book of Exodus chapter 25 verses 10 onwards. గతంలో మనం 9వ వచనం వరకు కూడా ధ్యానం చేశాము. దేవుని యొద్దకు ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా స్వేచ్ఛార్పణలను, ప్రతిష్టార్పణలను తీసుకొని రావాలి అని దేవుడు మోషేకు సెలవిచ్చాడు. మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చారు. ఈ సందర్భంగా మనం దేవునికి ఇచ్చే విషయంలో ఏ విధంగా ఇవ్వాలి, అందులో ఉన్నటువంటి మిస్కాన్సెప్షన్స్ ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా ధ్యానం చేసి ఉన్నాము. ఈ ఉదయకాలమందు మనం 25వ అధ్యాయం 10వ వచనం నుంచి ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, సాక్ష్యపు మందసం అని మనం పిలుస్తూ ఉంటాం దీనిని. దేవుని యొక్క మందసము దేనికి సింబల్ అంటే అది ఇట్ ఈస్ ది ఎర్త్లీ సింబల్ ఆఫ్ హెవెన్. కనుక భూలోకంలో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క గుడారంలో, ది టాబర్నకల్ ఆఫ్ గాడ్లో, దానిలో ఒక ఆర్క్ ఉండాలి. ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్క్ని మనం 10-11 వచనాలలో చూస్తాము. దాన్ని దేనితో తయారు చేయాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఇవన్నీ కూడా మనకు దేవుడు మోషే ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఆర్క్ అనే మాట, ఆర్క్ ఆఫ్ కవెనెంట్ కానీ, ఆర్క్ ఆఫ్ టెస్టిమనీ, ది ఆర్క్ ఆఫ్ ద లార్డ్ అని కానీ, ఇలాగా మనం పాత నిబంధన గ్రంథంలో చూసినట్టయితే 200 సార్లు ఈ మాటను మనం చదవచ్చు. 200 times it is mentioned in the Old Testament. ఈ స్టడీ ఆఫ్ ది ఆర్క్, మనం సాక్ష్యపు మందసమును గురించి చదువుకుంటే మనకు దేవుని యొక్క నేచర్ ఏంటో అర్థమవుతుంది. విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్, హిస్ ఆర్డర్, హిస్ ప్రెసిషన్ అండ్ హిస్ పర్ఫెక్షన్. ఆయన ఎంత క్రమబద్ధంగా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, సంపూర్ణంగా ఉంటారు, పర్ఫెక్ట్గా ఉంటారు. అదేవిధంగా ఆయన బిడ్డలైనటువంటి మనం కూడా ఒక క్రమమైన పద్ధతిలో, ఖచ్చితమైన రీతిలో, సంపూర్ణమైన పద్ధతిలో దేవునిని ఆరాధించాలి అని మనకు ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ గురించి చదివినప్పుడు మనకు అర్థం అవ్వాల్సి ఉంటుంది. ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్లో 3 ఉంటాయి. ఒకటి ద టాబ్లెట్స్ ఆఫ్ లా, శాసనముల యొక్క పలకలు ఉంటాయి, ద టాబ్లెట్స్ ఆఫ్ లా. ఇది మనం 16వ వచనంలో చదవచ్చు. ఆ మందసంలో నేను నీకు ఇచ్చు శాసనములను ఉంచవలెను. అలాగే సంఖ్యాకాండంలో మనం చదువుకున్నట్టయితే 17వ అధ్యాయం 5 నుంచి 9 వరకు 10 వచనం కూడా చదువుకున్నట్టయితే అక్కడ అహరోను యొక్క చిగురించిన కర్రను కూడా ఈ మందసంలో ఉంచాలి అనేది ఈవెన్ వీ కెన్ రీడ్ ఇట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్, హీబ్రూస్ చాప్టర్ 9 verse 4లో చూడొచ్చు. తర్వాత పాట్ ఆఫ్ మన్నా, గోల్డెన్ పాట్ ఆఫ్ మన్నా, ఇజ్రాయేలీలకు దేవుడు 16వ అధ్యాయంలో ముందుగానే దీనిని గురించి తెలియజేశాడు 16:33లో. కాబట్టి 32 చివర్లు చదువుతున్నా, వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానిలో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడి అని. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని
దానిలో ఒక ఓమెరు మన్నా పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుము అనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టెను అని ఇక్కడ చెప్పారు కదా 33, 34 వచనాలలో. సో ద పాట్ ఆఫ్ మన్నా, the pot of manna is also be kept in the ark of the covenant. So we have the tablets of law. Number 2, we have Aaron's budded rod, and number 3, the golden pot of manna. ఈ మూడు కూడా ఈ మందసంలో ఉంటాయి. అయితే ఒక విషయం మనకు అర్థం కానటువంటిది, why two items are removed from the ark of covenant అనేది మనకు తెలియదు. అయితే సొలొమోను టైం వచ్చేపాటికి రాజుల గ్రంథంలో 8:9లో, మొదటి రాజుల గ్రంథం 8:9లో సొలొమన్ డిస్కవర్ చేసేపాటికి అందులో అహరోను చిగురించిన కర్ర, తర్వాత ఈ గోల్డెన్ పాట్ ఆఫ్ మన్నా, ఈ రెండు కూడా అందులో ఉండవు. ఓన్లీ 2 రాతి పలకలు తప్ప మరేమీ లేకపోయాను అని అక్కడ రాయబడి ఉంటుంది. దీనికి మనం అనేకమైనటువంటి భాష్యాలను చెప్తూ ఉంటారు, కానీ వీ డోంట్ నో why they were removed from the ark of the covenant. Maybe the Lord will answer our question when we go to heaven. So we will ask him when we go there. తర్వాత ఈ తుమ్మకర్రతో 10వ వచనం చదువుతున్నాము. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. అకేసియా వుడ్ అనేది దేవుడే కదా చెట్లనన్నింటినీ కూడా సృష్టించింది. ఇప్పుడు ఈ మందసం 400-500 సంవత్సరాల పాటు అలాగే చెక్కు చెదరకుండా ఉండాలి అంటే అది ఏ కర్రతో తయారు చేస్తే ఉంటుంది అనేది దేవుడికి తెలుసు. ఎందుకు 400-500 సంవత్సరాలు ఉండాలి అంటే సొలొమోను దేవాలయం కట్టించే నాటికి ఇప్పుడు నుంచి క్యాల్కులేట్ చేసుకుంటే సుమారుగా 400-500 సంవత్సరాల పాటు అది ఉంటుంది. కాబట్టి ఈ 400 సంవత్సరాలు 500 సంవత్సరాల పాటు ఇది జాగ్రత్తగా భద్రపరచబడి ఉండాలి అంటే దానిని ఏ చెక్కతో ఏ కర్రతో చేయాలి అనేది దేవునికి తెలుసు కనుక ఆ విధంగా దానిని చేయడానికి మోషేకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. తుమ్మకర్రతో చేయాలి. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అండ్ డెన్స్ వుడ్. మందంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. అందుకని ఈ వుడ్ని ఉపయోగించాలి అని చెప్పాడు. ఈ అకేసియా వుడ్ ఇట్ ఈస్ రెస్ట్రెయింట్స్ టు డికే, అంటే క్షీణతను నిరోధించే శక్తి కలిగినటువంటి. ఇప్పుడు మనం అన్నీ కూడా ఫర్నిచర్ చేస్తూ ఉన్నాం కదా. ఆ ఫర్నిచర్ ఎంతకాలం ఉంటుంది? కొన్నిసార్లు మనం రోజ్వుడ్తోనో లేకపోతే ఇంకా టీక్తోనో తయారు చేసినవి ఇన్ని సంవత్సరాల పాటు ఉంటాయి అని మనం అనుకుంటాము. అయితే దానికి డికే స్టార్ట్ అయిందంటే, లేదు అంటే టర్మైట్స్ స్టార్ట్ అయినాయి అంటే, చెదలు పట్టింది అంటే ఇంకా అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. టీక్ అయినా, రోజ్వుడ్ అయినా, ఇంకే ప్లాంట్ అయినప్పటికీ, ఏ ప్లాంట్ నుంచి తీసుకొచ్చిన వుడ్ అయినప్పటికీ కూడా అది క్షీణించిపోతుంది. కాబట్టి అకేసియాకి క్షీణతను నిరోధించే శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక బహుశా దేవుడు దానిని వినియోగించమని చెప్పాడు. ఇంకా ఇట్స్ నాట్ పెలాచబుల్ టు ఇన్సెక్ట్స్. కీటకాలకి ఇది రుచికరమైనటువంటి కర్రగా ఉండదు, కాబట్టి కీటకాలు దీనికి పట్టే అవకాశం లేదు. ఇంకా ఇది ఎంత డెన్స్గా ఉంటుందంటే దానిలోనికి చెమ్మ రాదు, నీరు అందులోనికి ఇంకిపోయి చొచ్చుకుపోలేనంత దట్టంగా ఉంటుంది. అది నీరు దానిలోనికి మాయిశ్చర్ చేరకుండా ఉండేలాగా దట్టంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఈ అకేసియా వుడ్ని చూస్ చేసుకున్నారు అని మనం సైంటిఫిక్గా అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొన్ని రకాల చెక్కల్ని మనం వినియోగించినప్పుడు అవి చీలిపోతాయి, పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి, క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగా తుమ్మకర్రలో మాత్రం పగుళ్ళు కానీ ఇంకా ఈ చీలికలు కానీ రావు, కాబట్టి దానిని వినియోగించమన్నాడు. ఇంకొకటి, ఇది ఏ షేప్లోకి కావాలంటే ఆ షేప్లోనికి కట్ చేయడానికి అది ఇంటిగ్రిటీ ఉంటుంది, సమగ్రత ఉన్నటువంటిది. కొన్ని రకాల కలపల్ని మనం కట్ చేసినప్పుడు మనం అనుకుంటున్న షేప్లోనికి మౌల్డ్ చేయడం కష్టం అవుతుంది. అంటే ఇక్కడ దేవుని యొక్క సమగ్రతకు
గుర్తుగా ఉన్నటువంటిది ఈ అకేజియా వుడ్. అందుకనే దీనిని మీరు వినియోగించాలి అని చెప్పాడు. ఇంకా దాని యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు ఎంత ఉండాలి కూడా చెప్పాడు. దేవుడు ఈ విధంగా చెప్పడాన్ని బట్టి ఇక్కడ మందసాన్ని చేయడానికి కొలతలు ఇచ్చాడు. నోవా కూడా ఆర్క్ని తయారు చేయడానికి కొలతలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే దేవుడు వాస్తు శాస్త్రాన్ని బోధిస్తున్నాడు. దేవుడు వాస్తు శాస్త్రం తప్పు అని చెప్పడం లేదు అని కొందరు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. వాస్తు వలన, వాస్తు చూసి కట్టినటువంటి ఇళ్లలోనికి సాతానుడు ప్రవేశించలేడా అంటే ఖచ్చితంగా ప్రవేశిస్తాడు. సో వాస్తు అనేది మనకు కాదు, ఇది అన్యులైనటువంటి వారు చూచేటువంటిది. దేవునికిని వాస్తుకుని లింక్ చేయడానికి చాలామంది సాహసం చేస్తూ ఉంటారు. కనుక దేవునికి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ప్రకారంగానే ఆయన మనకు ఏ విషయమైనా చెప్తాడు. దానిని మనం మ్యానిపులేట్ చేసి మానవుల పద్ధతుల్లోనికి దానిని తీసుకొని రాకూడదు అనేది మనం ఎల్లప్పుడూ కూడా మన యొక్క మనసులలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దాని యొక్క ఎత్తు, వెడల్పు, దాని యొక్క దాని ఎత్తు, దాని పొడవు, దాని వెడల్పు ఎంత ఉండాలి అని చెప్పాడు. 2.5 మూరలు. దీనికి దాని పొడవు 2.5 మూరలు, దాని వెడల్పు 3.5 అంటే 1.5 క్యూబిట్, దాని ఎత్తు కూడా 3.5 అంటే 1.5 క్యూబిట్ ఉండాలి అని చెప్పాడు. సో ఇది 1.1 మీటర్, 1.1 మీటర్ లాంగ్ ఉంటుంది. 0.7 మీటర్ అంటే హాఫ్ మీటర్కి కొంచెం ఎక్కువ. 0.7 మీటర్ విడ్త్, 0.7 మీటర్ హైట్ ఉండాలి. అయితే ఈ సాక్ష్యపు మందసం మనకు తెలియపరిచేది ఏంటంటే దిస్ ఈస్ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. దేవుని యొక్క హృదయాలలో ఆయన కొలువై ఉంటాడు అనే దానిని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. చూడండి, 1వ అధ్యాయంలో 2 Corinthians chapter 1 verse 22లో chapter 1 verse 22 of 1 Corinthians. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మన ఆత్మ అను సంచకరువును అనుగ్రహించాడు అని చెప్తున్నాడు. మీతో కూడా క్రీస్తునందు నిలిచినట్టుగా మమ్మల్ని సిద్ధపరిచి అభిషేకించిన వాడే యెహోవాయే దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి he has sealed us and given us the spirit in our hearts. ఈ దేవుని యొక్క ఆత్మ నింపుదలను మనకు తెలియచేయడానికే ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ వాస్ బిల్ట్. అంత సింబాలిజంని మనం ఇక్కడ చూస్తాము. తర్వాత దానికి మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, 2 వైపులా కూడా దానిని మనం ప్యూర్ గోల్డ్తో పొదిగించాలి అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇట్ షుడ్ నాట్ బి కంటామినేటెడ్ విత్ ఎనీ అదర్ మెటల్. మేలిమి బంగారం ప్యూర్ గోల్డ్తో, అందులో ఏమి అలాయ్ని మిక్స్ చేయకూడదు. మిక్స్ చేసి దానిని వేరే మెటల్ని మిక్స్ చేయకూడదు. అంటే దేవుని యొక్క క్యారెక్టర్కి అనగా దేవుని యొక్క పర్ఫెక్షన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ద ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ symbolizes the purity of God and also the perfection of God. ఆ తర్వాత 12వ వచనం, దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి పక్కన అంటే దానికి ఆపోజిట్ సైడ్లో 2 ఉంగరములు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను అని అంటున్నాడు. 4 gold rings and 4 feet. It is to prevent that we will keep it on the ground. దానిని మనం నేల మీద పెట్టడానికి వీల్లేదు. 4 కాళ్ళు ఉండాలి, దానికి 4 రింగ్స్ ఉండాలి, ఉంగరాలు ఉండాలి.
తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించాలి. తుమ్మకర్రతో మోతకర్రల్ని, పోల్స్ ఆఫ్ అకేషియా వుడ్, పోల్స్ 4 తుమ్మకర్రలతో చేయించాలి. దానికి కూడా బంగారాన్ని పొదిగించాలి, రేకుల్ని పొదిగించాలి. ఎందుకంటే తుమ్మకర్ర మనకు తెలుసు కదా, స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ కనుక. దేవుడు కూడా హీ ఈజ్ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్, హీ ఈజ్ అన్ ఎవర్లాస్టింగ్ గాడ్. తర్వాత వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములతో ఆ మోతకర్రలను దూర్చవలను. ది ప్లేస్మెంట్ ఆఫ్ ద పోల్స్ని గురించి చెప్తున్నాడు. ఎందుకంటే we must show respect to the ark. దేవునికి మనం ఇవ్వవలసినటువంటి ఆ ఘనతను ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా పడితే అలాగ దానిని హ్యాండిల్ చేయడానికి కుదరదు. ఎవరైనా ఈ మందసాన్ని ముట్టుకుంటే అది దేవుని యొక్క పరిశుద్ధతను అపవిత్రం చేసినట్లుగా భావించాలి. అందుకే మనకు సమూయేలు 2వ గ్రంథంలోనూ తర్వాత 1 దినవృత్తాంతముల గ్రంథంలోనూ ఉజ్జాను గురించినటువంటి ఆ ఇన్సిడెంట్ మనకు తెలుసు. దేవుడు ఈ ఆర్క్ని కొహాతీయులు మాత్రమే మోయాలి అని చెప్పాడు. ఇంకెవరు కూడా దానిని ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పాడు. సంఖ్యాకాండం 4:15లో చూసినట్టయితే కొహాతీయులకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. వాళ్ళు మాత్రమే దాన్ని టచ్ చేయాలి. అయితే ఉజ్జా కొహాతీయుడు కాదు కదా. ఉజ్జా దానిని టచ్ చేసినప్పుడు అది ఎప్పుడు ఈ ఉజ్జా దానిని ఎందుకు టచ్ చేశాడు అని అంటే దానిని సేవ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యాడు, సేవ్ చేస్తున్నట్లుగా. అందుచేత దేవుడు ఆయనను ముట్టుకోకూడదని చెప్పాడు కదా. ముట్టుకోకూడదన్న దానిని ముట్టుకుంటే ఇట్ ఈస్ డిఫైయింగ్ హిస్ హాలీనెస్. అందుకని దేవుడు ఉజ్జాను మొత్తాడు, అక్కడికక్కడే చనిపోయాడు. వాట్ ఈస్ ద లెసన్ దట్ డేవిడ్ లెర్న్ ఫ్రమ్ ఉజ్జాస్ డెత్ అంటే we must learn what he wants us to do and we must obey what he tells us. దానికి సంపూర్ణంగా విధేయత చూపించే వారంగా ఉండాలి. సో దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, గౌరవప్రదంగా చెయ్యాలి అనే దానిని ఆయన ఇచ్చినటువంటి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ని పాటిస్తూ మనం చేయాల్సి ఉంటుంది. అంతేగాని మన సొంత తెలివితేటలతో చేయకూడదు. డేవిడ్ కూడా దానిని ఎలా దేవుని యొక్క పద్ధతుల్లో తీసుకురావాలో తెలియక దానిని ఒక క్రొత్త బండి మీద పెట్టుకొని తీసుకొని వచ్చాడు. బండి మీద దేవుని యొక్క మందసాన్ని తీసుకురాకూడదు. మోతకర్రలు ఉన్నాయి కదా, ఆ మోతకర్రలతో కొహాతీయులు దీనిని మోసుకుంటూ తీసుకురావాల్సి ఉంటుంది. అలా కాకుండా వేరే పద్ధతిలో తీసుకొచ్చినప్పుడు ఉజ్జా చనిపోయాడు. అందుకని డేవిడ్ భయపడిపోయాడు. డేవిడ్కి అర్థమైంది ఏంటంటే దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఆయన పట్ల మనకు భక్తి శ్రద్ధలు గౌరవం అనేది ఉండాలి. ఆయనకి ఇవ్వవలసిన ఘనతనివ్వాలి, ఆయనకు విధేయత చూపించే వారంగా ఉండాలి అని అర్థం చేసుకున్నాడు. సో దీస్ పోల్స్, ఇక్కడ ఉన్నటువంటి ఈ కర్రలు, దే విల్ రిమైన్ ఇన్ ద రింగ్స్ ఆఫ్ ది ఆర్క్. ఈ ఉంగరాలలో అలాగనే పెట్టబడి ఉంటాయి. ఇట్ షోస్ ద పర్మనెన్సీ ఆఫ్ ద పోల్స్. కాబట్టి వీ కెనాట్ చేంజ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్ అని మనకు గుర్తు చేస్తుంది. దేవుని యొక్క ప్రమాణాలను మనం మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుని ప్రమాణాలను మనం పాటించే వారంగా ఉండాలి. మన యొక్క స్టాండర్డ్స్, దేవుని యొక్క స్టాండర్డ్స్ వేరేగా ఉంటాయి. కాబట్టి ఆయనను మన పద్ధతిలోనికి తీసుకురావడం కాదు, మనం దేవుని యొక్క పద్ధతిలోనికి వెళ్ళడం నేర్చుకోవాలి. ఎందుకు ఇలాగే దేవుడు చేయమన్నాడు అనే ఆలోచన కూడా రాకుండా ఉంటేనే మంచిది. దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి నేను ఇలా చెయ్యాలి, అంతే దేవుని యొక్క బిడ్డలంగా మనము చేయవలసింది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ మెథడాలజీతో చెప్తాడు. ఆయనకు ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియా ప్రకారంగా ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది ఎలా ఉంటే బాగుంటుంది అనేది తెలుసు కనుక మన జీవితాల్లో కూడా అంతే. ఆయన పద్ధతుల్లోనికి మనం వెళ్తేనే మన జీవితాలు ఆయన స్వరూపంలోనికి మారుతాయి. అంతేగాని దేవుణ్ణి మన పద్ధతిలోనికి తీసుకురావాలని ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు మనకి ఏమి చెప్పడం మానేస్తాడు.
నీవు నాకు చెప్పడం కాదు, నేను నీకు చెప్పింది చేయమని అంటాడు. ఆ తర్వాత 15వ వచనం చదివాం కదా, వాటిని దానిలో నుండి తీయకూడదు, ఆ రింగ్స్లో నుంచి మోతకర్రల్ని తీయకూడదు, పర్మనెంట్గా అలా ఉండాలి. ఆ మందసంలో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను, శాసనాలను అందులో ఉంచాలి అని చెప్పాడు. సో ఈ నిబంధన వాక్యములను దేవుడే ఆ పలకల మీద వ్రాసాడు అని 34వ అధ్యాయంలో నిర్గమకాండంలో చదువుకుంటాం. దేవుడే తన వ్రేళ్లతో ఆ నిబంధన వాక్యములను పలకల మీద వ్రాసి మోసెస్కి ఇచ్చాడు. ఆ మోసెస్కి ఆ పలకలు, ఆ స్టోన్ ట్యాబ్లెట్స్ని నీవు ఈ సాక్ష్యపు మందసంలో ఉంచాలి. ఎందుకు అంటే it is like a constant reminder of the testimony of the Lord, or it is the witness that the Lord has made a covenant with us. అందుకే ఆర్క్ ఆఫ్ విట్నెస్ అని, ఆర్క్ ఆఫ్ టెస్టిమనీ అని, తర్వాత ఆర్క్ ఆఫ్ ద లార్డ్ అని, ఇలాగా మనం డిఫరెంట్ టర్మినాలజీతో ఈ మందసాన్ని పిలుస్తుంటాం. ఇజ్రాయేలీలకు దేవుడు చేసినటువంటి ఈ కవెనెంట్ బాండ్ ఉంది కదా, దానిని జ్ఞాపకం చేస్తాయి ఈ స్టోన్ టాబ్లెట్స్ ఇది మందసంలో ఉంచబడినప్పుడు. తర్వాత దే రిమైండ్ us that we have to remain faithful unto the covenant of the Lord. దేవుడు తన యొక్క వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చాలంటే మనం ఆయనకు విధేయులంగా, నమ్మకస్తులంగా జీవించాలి అని జ్ఞాపకం చేస్తుంది. అందుకని దేవుడు ఈ యాక్ట్ ఆఫ్ కవెనెంట్ని, యాక్ట్ ఆఫ్ ద టెస్టిమనీని చేయాలి అని చెప్పాడు. దిస్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెవెన్ ఆన్ ది ఎర్త్. దేవుడే మన మధ్యన వచ్చి ఆయన నివాసం చేయడం కోసం ఒక టాబర్నకిల్ని చేసి ద హోలీ ఆఫ్ హోలీస్లో, పరిశుద్ధమైన స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఈ ఆర్క్ని ఉంచాల్సి ఉంటుంది. తర్వాత దానిపైన ఒక కరుణాపీఠము, తర్వాత కెరూబులు, వీటన్నింటిని గురించి నెక్స్ట్ వర్సెస్లో మనం ధ్యానం చేద్దాం. సో the contents of the ark are the stone tablets, number 2 Aaron's budded rod and the golden pot of manna అని మనం జ్ఞాపకం ఉంచుకుందాము. మిగిలినటువంటి విషయాలను రేపటి దినమందు మనం ధ్యానం చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, భూలోకంలో మీ యొక్క ప్రత్యక్షతను మాకు తెలియచేయడానికి మందసం యొక్క నిర్మాణమును గురించి మోసెస్తో మీరు తెలియచేశారు. అన్నీ కూడా ప్రభువా సింబాలిజంని చూపిస్తూ ఉన్నాయి. మా కొరకు మీ ఆత్మను మా హృదయములలో నింపడానికి మీరు చేసిన ఏర్పాటునే ఈ సాక్ష్యపు మందసం జ్ఞాపకం చేస్తుందని, దేవుడైన మీరు ఇజ్రాయేలీలతో చేసినటువంటి నిబంధనకు టెస్టిమనీగా ఇది ఉంటుంది. మేము ఎల్లప్పుడూ కూడా ఆ కవెనెంట్కి నిబద్ధత కలిగిన వారంగాను, విధేయత చూపించే వారంగాను, నమ్మకస్తులంగాను జీవించాలని మాకు జ్ఞాపకం చేస్తుండగా, మేము మా జీవితంలను ఎల్లప్పుడూ కూడా మీకు అనుగుణంగా మార్చబడగలగటానికి, మీకు మాత్రమే విధేయత చూపించటానికి, మీకు సమర్పించుకొని జీవించటానికి మాకు, మా ప్రియులకు సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క ప్రత్యక్షత మన యొక్క జీవితాలలో ఆయన పరిశుద్ధాత్మను మనలోనికి పంపించినప్పుడు అది ఫుల్ఫిల్ అయ్యింది. దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం చేస్తూ మనకు అన్ని విషయాలను బోధించుచూ ఉండగా మన జీవితంలో ఆయన స్వరూపంలోనికి ట్రాన్స్ఫార్మ్ చేస్తుండగా ఆయనతో మనం సహకరించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.